ఇట్లా ఏం వస్తలేదు, ఊర్లో పొంటి ఇట్లా ఏం వస్తలేదు. అంటే రైతు రుణమాఫీ అనేది జరగలేదా మీకు? ఇంకా జరగలేదు. ఓకే. అండ్ ఆయన ఇచ్చే పథకాల్లో మీకు ఎన్ని అందుతున్నాయి? అంటే ఇప్పుడు ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. ఉచిత కరెంట్ అయితే అందుతుంది. ఉచిత బస్సు బస్ అది ఒకటి. గ్యాస్ మీద ఏం తక్కువ చేసిండో తెలియదు. ఇక నేను తక్కువ చేసినది. అంటే మీ అకౌంట్ లోకి పైసలు వస్తలేవా? వస్తలేవు. అయితే ఇప్పుడు తెలంగాణలో మనకి హైదరాబాద్ లో హైడ్రా అనే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చిండు కదా, అది అనేది ఎట్లా జరుగుతుంది అనిపిస్తుంది మీకు? ఎట్లా నడుస్తుంది అంటే ఒక లెక్కకు చూస్తే మంచిగా ఉంది, ఒక లెక్కకు చూస్తే చెడ్డగా ఉంది. ఎందుకు మంచిగా ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే మరి వీళ్ళన్ని మోర్ల మీద దాని మీద చెరువులలో పోయి కట్టుకుంటుంటే మరి వాళ్ళు ఏం చేస్తారు, చెరువులు తక్కువైపోతాయి కదా. మరి చెరువులలో కట్టిన గొలగొట్టేసేయాలి కదా. ఓకే, అందుకు మంచిగా అనిపిస్తుంది. మరి ఎందుకు చెడ్డగా అనిపిస్తుంది? చెడ్డగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు లేనోడు కట్టుకుంటాడు, ఒకటి డ్యూటీ కాడ ఏదో ఫండ్స్ గిన్స్ ఏదో తీసుకొచ్చి లోన్లు తీసుకొచ్చి ఆ లోన్లు తీరక ముందే ఇక్కడ ఇల్లు కూలిపోతుంది కదా, దాంట్లో బాధ అనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చూసిండ్రు కదా, రేవంత్ అన్న పరిపాలన చూసిండ్రు కదా, సంవత్సరం ఇప్పుడు ఈ హైదరా ఆయన ఉన్నప్పుడే శాంక్షన్ అయింది కదమ్మా, కేసీఆర్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది కదా. అయితే ఇద్దరులో మీకు ఎవరు తేడా అంటే ఏం చెప్తారు అసలు? మాకైతే బెటర్ అయితే కేసీఆర్ బెటర్ అనిపించింది. ఓకే, ఇద్దరులో బెస్ట్ అంటే? ఇద్దట్లో బెస్ట్ అంటే కేసీఆర్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ అంకుల్.